నిన్ను నిలబడేటట్టుగా చేయగలిగింది దేవుని మాట. నిన్ను నిలబడేటట్లుగా చేస్తుంది. నువ్వేం చేయాలంటే, నీకే బలహీనతలైతే ఉన్నాయో, ఏ అనారోగ్యతలైతే ఉన్నాయో, ఏ సమస్యలైతే ఉన్నాయో, ఏ శోధనలైతే ఉన్నాయో, ఏ చిక్కులైతే ఉన్నాయో, ఏ కలవరాలైతే ఉన్నాయో, ఏ దుఃఖమైతే ఉన్నదో, ఏవైతే చెప్పుకోలేని సమస్యల చేత నువ్వు నలిగిపోతూ వేదన పడుతున్నావో యేసయ్య తీర్చగలడు అని వీటిని పక్కన పెట్టాలి. పక్కమటలు చేయబెట్టుకొని చెప్పండి, వీటిని పక్కన పెట్టాలి అని చెప్పండి. వేటిని నిన్ను బలహీనపరిచే సమస్య ఏదైతే ఉన్నదో నమ్మాలి. ఈ 40 రోజులు, 21 రోజు, 7 రోజులు, 3 రోజులు ఇవన్నీ ఎందుకో తెలుసా అండి? చాలా మంచివి. ఎప్పుడైనా చూడండి, ఏదైనా ఒక విజయ తీరానికి నడిపించబడేటప్పుడు పరీక్షకు డేటు పెడితేనే విద్యార్థులందరూ చక్కగా చక రాత్రింబగళ్ళు కూడా చదవగలుగుతారు. అవునంటారా కాదంటారా? పరీక్షకు డేట్ లేకపోతే అంత శ్రద్ధ రాదు. వస్తుందంటారా? రాదు. పరుగు పందెం పెట్టి అందరూ పరుగెత్తండి అని చెప్పి ఎక్కడి దాకా పరుగెత్తాలో చెప్పకపోతే, ఎక్కడి దాకా వెళ్ళి ఆగిపోవాలో చెప్పకపోతే పరిగెత్తగలరా? పరిగెత్తి అలసటొచ్చి ఇక ఉరకలేం, ఇక నడవలేం, ఇక చేయలేం, ఈ భక్తి నా వల్ల కాదు అని చతికిలబడిపోతాం. అవునంటారా కాదంటారా? అదే సంవత్సరంలో 21 రోజుల ఉపవాస ప్రార్థన జరిగింది. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో నాకు చాలా బలహీనతలు ఉన్నాయి. వాటన్నిటినీ పక్కన పెట్టి నేను ఈ 21 రోజులు వీటి నుంచి జయము కలుగునట్లుగా ప్రార్థిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక.